ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రజల పక్షాన్నే నిలబడ్డారు అంటూ రీసెంట్గా జూపూడి ప్రభాకర్ తాడేపల్లిలో పెట్టినటువంటి పాంధ్ర కేంద్ర కార్యాలయంలో ఉన్నటువంటి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి అయిన జూపూడి ప్రభాకర్ ముఖ్యమంత్రి చంద్రబాబు యొక్క వైఖరి మీద ఆయన విరుచుకుపడ్డారు. మీడియా మీట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో అలాగే ఆ తర్వాత కూడా విలువలతో కూడినటువంటి రాజకీయాలకి ఆయన ప్రాధాన్యత ఇచ్చారు అంటూ కూడా ఆయన స్పష్టం చేయడం అనేది జరిగింది. చంద్రబాబు లాగా జగన్ ఏ రోజు హత్య రాజకీయాలు చేయలేదు, జగన్కి ఎక్కడైనా కాలర్ ఎగరేసుకొని తిరగలరు అంటూ కూడా జూపూడి తన ప్రెస్ మీట్లో మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి అడిగినటువంటి సూటి ప్రశ్నలకి సమాధానం చెప్పలేక చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా చేతులు ఎత్తేసింది అంటూ కూడా ఆయన ఎద్దేవా చేయడం అనేది జరిగింది. ఎన్నికల ముందు ప్రజలకి ఎన్నో రకాల హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉందని, అలాంటి కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లుగా ప్రజల్ని పూర్తిగా గాలికి వదిలేసిందనేటువంటి ఆరోపణలు కూడా గుప్పించారు. చంద్రబాబు ప్రజాపాలనని పక్కన పెట్టి కేవలం పొలిటికల్ గవర్నెన్స్ని ఆయన చేస్తున్నారని కూడా జూపూడి ప్రభాకర్ మండిపడినటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల ప్రచార సమయంలో రాష్ట్రంలో భారీగా సంపద సృష్టిస్తామని డబ్బా కొట్టుకున్నటువంటి చంద్రబాబుకి ఇప్పుడేమో విచిత్రంగా పిల్లల్ని కని సంపద సృష్టించండి అని ప్రజలకు ఉచిత సలహాలు ఇవ్వడం ఏంటి అని కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు మీద మండిపడ్డారు. చంద్రబాబు పాలనా వైఫల్యాల గురించి కూడా పరకాల ప్రభాకర్ లాంటి మేధావుల్ని అడిగితే అసలు నిజాలు బయటపడతాయి అంటూ కూడా జూపూడి ప్రభాకర్ చెప్పుకొచ్చారు. కరోనా మహమ్మారి లాంటి భయంకరమైనటువంటి కష్టకాలంలో కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా కూడా వైఎస్ జగన్ ప్రజలకు ఇచ్చినటువంటి మాట కోసం ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఆపకుండా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు కదా అని కూడా ఆయన గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని 100% అమలు చేసి చూపించినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని కూడా ఆయన కొనియాడారు. కూటమి గుండెల్లో వణుకు పుట్టిస్తున్నటువంటి మావిగన్ ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని అబద్ధాల కూరని చిత్రీకరించడానికి చంద్రబాబు నాయుడు ఆయన అనుకూల మీడియా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయని, కానీ ప్రజలకు నిజం తెలుసు అంటూ కూడా జూపూడి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మావిగన్ టాపిక్ ఎత్తారు. ఆయన జగన్ వ్యక్తిత్వాన్ని, క్యారెక్టర్ని దెబ్బతీసే విధంగా అబద్ధపు కథలు అల్లుతున్నారంటూ కూడా ఆయన ధ్వజమెత్తారు. గతంలో తెలుగుదేశం పార్టీ నేత అచ్చెన్నాయుడు తన సొంత పార్టీ గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేశారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించినటువంటి మావిగన్ పేరు వింటేనే చంద్రబాబుతో పాటు కూటమి నేత పెద్దలకు కూడా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, ఆ పేరు వినగానే వీళ్ళు ఉలిక్కి పడుతున్నారంటూ కూడా ఆయన విమర్శించారు. ప్రజల సమస్యల యొక్క పరిష్కారాన్ని పట్టించుకోకుండా వేరేలాగా పోరాడుతున్నారు అని, ప్రజలిచ్చినటువంటి మేనిఫెస్టోని అమలు చేయడం ఏ విధంగా తప్పు అవుతుంది అంటూ కూడా జూపూడి ప్రభాకర్ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు తన హత్యా రాజకీయాల్ని, అక్రమ కేసుల యొక్క వేధింపుల్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి అడిగినటువంటి ప్రజా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అంటూ కూడా జూపూడి ప్రభాకర్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? జూపూడి ప్రభాకర్ కరెక్టే చెప్పారా? ఏమనుకుంటున్నారు మీరు? ప్రజలు ఈ అంశం గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.